నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం పాల్గొని ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరును జిల్లా చేయాలి, జేఏసీ మద్దతుగా కోటలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ. మల్లాం గ్రామంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి వారి 24వ జ్యోతి మహోత్సవం. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన ప్రాంగణం. చిట్టమూరులో మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సూచించిన అధికారులు. గూడూరు పట్టణం నందున నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకున్నారు. సైడ్ రామ్మా, ఆడ కాదు లోపలికి వస్తాడరా, లోపలికి రమ్మా. అనేది వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంతో అదే రొటీన్ అర్జీ తీసుకొచ్చి రోజు మనకి ఇస్తూ ఉంటాం. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. అది కాకుండా పట్టా భూములు ఉంటాయి, వాళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ అవన్నీ కూడా చుక్కల భూమిలో పడుతున్నాయి. ఎందువల్ల పడుతున్నాయి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పక్క పట్టా భూమి కొనుక్కోవడం, రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, అయినా మీ దగ్గర చుక్కల భూములు చూపిస్తుంటారు. కారణం ఏంటి, ఎందువల్ల చుక్కల భూమిలో పోతుంది, అది కూడా మనం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అవి చెప్పడం చుక్కల భూమిలో ఉంది పదండి అంటే వాళ్ళు ఏం తెలుస్తుంది, ఎందుకు పడి చుక్కల భూమిలో కారణం. ఇప్పుడు చేయాలంటే జేసీ మనకు లేడు. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ మొత్తం పెండింగ్. గతంలో జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఉన్నంత వరకు ఒక్క ఫైల్ కూడా కదలా గూడూరు నుంచి. నిజం అబద్ధం చెప్పండి. అంటే గూడూరులో మేము వచ్చి 19 నెలలు 18 నెలలు ఒక్క రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూ కూడా కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ గారు బంగారు, మీ జేసీ గారు, మీ ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఒక్కడు కూడా దాన్ని ఫైనలైజ్ చేసిన పరిస్థితి లేదు. వాటికంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు వాడిద్దరు లేరు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇవి ఏం పరిష్కరించారో మనకు కావాల్సిన ఆయన కూడా ఇబ్బంది లేదు, ఆయన కూడా వాస్తవాల విషయం తెలుసు ఆయన కూడా. కాబట్టి అవి చేయండి. మొన్న వచ్చినటువంటి అర్జీలు మీకు ఎన్నో వచ్చాయి ఒకసారి చెప్తే నాకు. మీకు రెవెన్యూ సంబంధించిన అర్జీలు మీకు ఎన్నో వచ్చాయి గూడూరు మండలానికి సంబంధించినట్టు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ, అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ కి ఇచ్చిన హామీ గూడూరుని నెల్లూరు కలుపుతామని, ఆ హామీని నెరవేర్చాలని ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తా ఉంది. అందులో అన్ని ఆర్థిక వనరులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని, గూడూరు కోటలో ఏర్పడి ఉన్న జేఏసీకి మద్దతుగా నేడు కోటలో ఆటో సంఘాలు మద్దతుగా కోట పంచాయతీ ఆఫీస్ నుంచి కోట క్రాస్ రోడ్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పెనపాక శ్రీనయ్య, పనపాక రమణయ్య, కిట్టు, కోటయ్య, మీజూర్ రాజేష్, రమణయ్య, శ్రీను, పుట్టయ్య, జేఏసీ నాయకులు మీజూర్ మాధవ్, జమ్మి ప్రసాద్, మీజూర్ మల్లి, పనబాక హేమంత్, భూపతి సాయి, పోలయ్య, కుదురుకోటి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఆటో యూనియన్ నాయకులు ఒకరు మాట్లాడుతూ, ఆటోలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు. అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఒక రోజు పడుతుంది, లేదు లేదన్నా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటది, సౌకర్యంగా ఉంటది. చాలా ఇబ్బందిగా గూడూరు నుంచి
అదేవిధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా, ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్నీ బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. అందుకని గూడూరుని దయచేసి గూడూరుని మాకు నియోజకవర్గంగా లేదా జిల్లా కేంద్రమైనా చేయాలా, లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా. మా గూడూరు నియోజకవర్గాన్ని యథాప్రకారంగా మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉండిందో అలాగనే చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం 120 కిలోమీటర్ల దూరం పోవాలి. ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సి చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో 2000 రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈయనంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల ₹1 కూడా లేని పరిస్థితి. ఎఫ్సి అయిందంటే మేము తిరుపతి పోలేము. దయచేసి మా మనవి ఆలకించి మా మాటలను మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. గూడూరుని జిల్లాగానే చేయండి, గూడూరుని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గూడూరు. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవం అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 108 రకాల కలశాలు, 18 రకాల అభిషేక ద్రవ్యాలతో నగర సంకీర్తన, 108 కలశాల ద్రవ్యాలతో కన్యస్వాములకు అభిషేకాలు, 18 రకాల ప్రసాదాలతో స్వామికి మహానైవేద్యం, అనంతరం అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం మహాదీపారాధన, అఖండ జ్యోతులతో గ్రామోత్సవం, 18 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దువ్వూరు శేషారెడ్డి, రామలింగారెడ్డి, రామరాఘవరెడ్డి, అయ్యప్ప స్వామి బంధం తదితరులు పాల్గొన్నారు. దర్శనం చేసుకున్న అయ్యప్ప స్వాములంతా అన్నదాన మండపం చేరుకుంటే స్వాములందరికీ అన్నదానం ఏర్పాటు చేసినారు, భిక్ష ఏర్పాటు చేసినారు. దర్శనం చేసుకున్న స్వాములంతా అన్నదాన మండపం చేరుకోవాలి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్నదాన మండపం చేరుకుంటే అక్కడ అందరికీ
అన్న ప్రసాద వితరణ ఉంది. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో శ్రీశక్తి భవనం నందు ఏపీఎం ఆధ్వర్యంలో జీసీఎఫ్ ఈసీఆర్ఐసీసీ ప్రాజెక్టు ఎస్సీఆర్పీ మరియు మత్స్యశాఖ చిట్టమూరు మండలంలోని మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా లబ్ధిదారులకు ప్రాయోగిక శిక్షణ అందించి మత్స్య ఆధారిత జీవనోపాధులైన సముద్ర పచ్చిక మరియు ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాల్లో వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం, జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా చేపట్టారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 100 మంది మహిళా లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు మహిళలకు మత్స్య ఆధారిత జీవనోపాధులు స్థిరమైన ఆదాయ వనరులుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పుడు మనం ఒక్కొక్క చేప మీద 3 రూపాయలు మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది నా పాట రావడానికి. అదే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ బ్రీడింగ్ అనేది చేస్తే నాకు ఆ 3 రూపాయలు మిగులుతాయి. ఆ 3 రూపాయల్లో మీకు 1 రూపాయి తగ్గించి నేను మీకు ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా వేసి 7 రూపాయలు మీకు ఇవ్వగలుగుతాను. ఇలా మనకేంటంటే సార్ వాళ్ళు 1 తడ, 2 దొరవాయి సత్రం, చిట్టమూరు, వాకాడి ఇలాంటి ప్రాంతాల్లో ఈ బ్రీడర్స్ పెట్టడం వల్ల ఏంటంటే నేనే కాదు సూళ్ళూరుపేటలో మొత్తం 3 షాప్స్ ఉన్నాయి. నేను ఒక వారంలో కనీసం మీ దగ్గర నుంచి 100 పిల్లలు కొంటాను. వారం 100 పిల్లలు కొంటాను. అట్లనే సూళ్ళూరుపేటలో మిగతా షాప్స్ కూడా ఉన్నాయి. సార్ నేను కాంటాక్ట్ అవుతాను, వాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇప్పిస్తాను. ఖచ్చితంగా ఇది మీకు చాలా బెనిఫిట్. ఇది మా అక్క కానీ ఇది మా అక్క ఏరియాలో కానీ చూస్తే మా అక్క దగ్గర ఖచ్చితంగా పెట్టించుంటాను. ఎందుకంటే అంత బెస్ట్ అనమాట. మీ 1 రూపాయి కూడా ఖర్చు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 యూనిట్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మీది 1 రూపాయి కూడా ఖర్చు లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఏం చేయలేదు, రోజులో 1 అరగంట మీ టైం బెస్ట్ టైం. రోజుకి 1 అరగంట ఏం లేదు, మీరు చెప్పినట్టు సారు 20/10 20/20 ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో ఒక మూల ఫోన్ పే చేసుకొని, ఒక బ్లూటూత్ పెట్టుకొని, ఒక సీరియల్ పెట్టుకొని, ఆ సీరియల్ ఇంటూ మీరు అది తీసేసి సీరియల్ చూస్తారుగా అక్క. మా అమ్మ అయితే బంగాళా చూస్తారు సీరియల్, అందరూ చూస్తారుగా. అలానే ఆ సీరియల్ ఏం లేదు, ఆ ఫోన్ పెట్టేసామా బ్లూటూత్ పెట్టుకున్నాం, ఆ సీరియల్ ఒకే రోజు 25 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు. ఇది గతంలో ఉండేదా ఇట్లా ఒకే రోజు అంత వర్షం అదే సిటీలో బాంబే లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల పడితే ఎక్కడ పట్టినా నీళ్ళు అసలు కథలు లేవు, కారణం ఆ విధంగా వస్తున్నాయి. ఇవంతా దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పు. అదేవిధంగా ఈ చర్మ క్యాన్సర్లు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. దీనికి మనం వాడేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వాడేటువంటి మనం ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా దానిపైనే ఇప్పుడు ప్రకృతి సైడ్ నుంచి చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ముందుండే విధంగా ఇప్పుడు 10 లక్షల హెక్టార్ల పైన ప్రకృతి సేద్యంలోకి తీసుకొని వచ్చారు. దాన్ని ఇంకా విస్తరించాలని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే మనం ఏవైతే ఈ తీర ప్రాంత ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఎక్కువ. మిగతా ప్రాంతం ప్లేన్ ఏరియాస్ కంటే కూడా కోస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క వాతావరణంలో మార్పులు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, కోతకు గురవుతాయి, వ్యవసాయ యోగ్యంగా లేకుండా భూములు తయారవుతాయి, వాళ్ళ యొక్క జీవనోపాధులు దెబ్బతింటాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఏమున్నాయనేది చూడాలనేది ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ఒక ఇది ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, SDGs అంటారు. దాంట్లో ఈ కోస్టల్ ఏరియాస్లో ప్రత్యేకంగా ఉండేటువంటి లైవ్లీహుడ్స్ అఫెక్ట్ అవుతాయి. కాబట్టి జీవనోపాధులు వీళ్ళకి ఏమి ఆల్టర్నేటివ్ జీవనోపాధి కల్పించాలంటే మనకు కొంత ఎక్కువ పట్టే ఏదో పెద్ద ఉన్నాము ఇంట్లో పెట్టుకుంటారు, కొంత ఫీడ్ కొనేయాలి. దాన్ని ఎలా కానీ దానికి ముఖ్యమైన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మహిళలకి ప్రోత్సాహం, అంటే వాళ్ళకి జీవనోపాధి చూపించడానికి కార్యక్రమం ఇది ఒకటి బాగున్నారు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎక్వేరియంకి సంబంధించి మనం అనుకుంటాం చేపలు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని రోజులకి మనం మెయింటెనెన్స్ చేయలేము. మెయింటెనెన్స్ లేకపోతే వాసన వస్తాం కదా. బట్ మెయింటెనెన్స్ మంచిది. ప్లస్ దీనికి ఒక సెంటిమెంటల్గా చెప్పాలంటే వాస్తు పరంగా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కుటుంబంలో తెలిసిన వాళ్ళు కూడా
ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వాస్తు కూర్చున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతులు కానివ్వండి, టౌన్లో చూడండి ప్రతి ఒక్కరు ఎక్వైర్మెంట్ పెట్టుకుంటాం. ప్రతి దానికి మెయింటెనెన్స్, ఇప్పుడు ఫిష్ ఎదిగిపోతే మళ్ళీ తీసేసి ఎక్కడో దగ్గర వదిలించేసి మళ్ళీ మంచి వెరైటీస్ తీసుకుని పెట్టినట్టు మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. మనం అనేక సమస్యలతో ఇంట్లో ఉంటాం, అయితే ఒకసారి ఆ చేప చూసిన తర్వాత కొంత పాజిటివిటీ వస్తుంది. మనం ప్రశాంతం, మనసుకు ఒక ప్రశాంతత కలిగింది. సో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. మేము చూస్తుంటాం, అప్పుడప్పుడు ఎక్వేరియంకి మేము వెళ్తూ ఉంటాం, మా ఫ్రెండ్స్ తీసుకోవాలంటే వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనబడదు, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు. అంటే మంచి వెరైటీస్ తీసుకొస్తారు. చాలా మంది అసలు బార్గెనింగ్ ఉండదు, ఏముండదు. 150 అంటే 150 రూపాయలు తీసుకుంటాడు, 50 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్ళిపోతాడు ప్రశాంతంగా. వాళ్ళకి కావాల్సిన రంగురంగుల స్టోన్స్, అక్వేరియం కావాల్సిన సిస్టము అంతా ఇక్కడ చూపిస్తారు మీకు. తర్వాత దానికి కావాల్సిన ఆక్సిజన్, ఇవన్నీ కూడా బ్రహ్మాండ. ఇప్పుడు లైట్స్ కూడా నైట్ టైము నిద్రపడకపోతే ఆ అక్వేరియం లైట్ వేస్తాం. అంటే ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ కావాలి. కరెంట్ కూడా ఎక్కువ అక్కర్లేదు, ఒక ట్యూబ్ లైట్ రన్ అయ్యే పవర్ ఉంటే సరిపోతుంది. ఆ అమౌంట్ తో మనం జనరేట్ చేయొచ్చు. దీంట్లో ఇనిషియల్ గా మనకి యూనిట్స్ అనేది ఇక్కడ 2 యూనిట్స్ ఐడెంటిఫై చేసాము, ఆల్రెడీ బెనిఫిట్స్ ఐడెంటిఫై చేసాము. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే మీరు నేర్చుకున్నది ఏంటంటే ఆర్నమెంటల్ చేప అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏముంటాయి, రంగులు ఏముంటాయి, దానికి జబ్బులు వస్తే ఎలా కాపాడుకోవాలి, వాటితో పాటు వాటిని ఎవరికి అమ్మాలి. ఇప్పుడు మీకు ట్రైన్ చేస్తాము, మీరు చేపలు తీసుకుంటారు, పెట్టుకుంటారు, పెట్టిన తర్వాత ఎవరు అమ్మాలి కదా, అది ఎవరికి అమ్మాలి, అది మీ దగ్గర ఎవరు కొనుక్కుంటారు అన్న వాటి మీద ఇక్కడ మనకి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇఫ్ ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు మీ ఏపీఎం గారిని మీరు అడిగితే మేము డెఫినెట్గా ఇంకో సెషన్ అనేది తీసుకుంటాం. వీటితో పాటు మనం సీవీడ్ అనే కల్చర్ కూడా చేస్తున్నామండి. ఆల్రెడీ మేడం మెన్షన్ చేసినట్టు మన దగ్గర సముద్రం లేదు కాబట్టి ఇక్కడ సీవీడ్ చేయలేదు. కాకపోతే మీకు ఇక్కడ క్రాబ్ పాండ్స్ ఉన్నాయా అంటే ఎండ్రకాయలు దగ్గర ఫిషింగ్ పాండ్స్ ఉన్నాయా, అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే మనకి కోనసీమ ప్లేస్ ఉంది అటు కాకినాడ సైడ్, అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా సముద్రం దగ్గర లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ చేపల చెరువులు ఉన్నాయో ఆ చేపల చెరువులో ఇది వేసి పెంచుతున్నారు. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తే అది కూడా పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎవరన్నా కనుక క్రాబ్ కనుక కల్చర్ చేస్తాను అంటే వాళ్ళకి కోట క్రాస్ రోడ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పలు సంఘాల మద్దతుతో గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలి, గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలపాలి అనే నినాదంతో కోట నుంచి క్రాస్ రోడ్ వద్దకు ఆటోలో ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఈ సందర్భంగా కోట క్రాస్ రోడ్ వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సందర్భంగా పలువురు మద్దతు తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు. అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఒక రోజు పడుతుంది, లేదు వాళ్ళు ఏదైనా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా గూడూరు నుంచి అదేవిధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్నీ బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. అందుకని గూడూరుని దయచేసి గూడూరుని మాకు నియోజకవర్గంగా లేదా జిల్లా కేంద్రమైనా చేయాలా, లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా. ఈ గూడూరు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, గ్రామాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా వాళ్ళ రాజ్యంగా 150 కిలోమీటర్ల దూరం ఉన్న తిరుపతిలో మన గూడూరు నియోజకవర్గం కలపడం జరిగింది. ఈ 4 సంవత్సరాల నుండి మన గూడూరు ప్రజలు ప్రభుత్వ కార్యాలకు వెళ్ళి అర్జీలు ఇవ్వాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ శాశ్వతమైన ప్రభుత్వ భవనాలు లేవు. ఎక్కడో తిరుపతి పట్టణంలో అక్కడక్కడ అద్దె భవనాలు తీసుకొని ప్రభుత్వ కార్యాలు నడుపుతున్నారు. అక్కడున్న స్థానికులు కూడా తెలియదు ఏ కార్యాలు లేకుండా పరిస్థితి. అక్కడున్న ఆటో నాయకులు కూడా మన ఆటో డ్రైవర్ కూడా తెలియదు ఎక్కడ ఏ ఆఫీసులు ఉన్నాయని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తే ఆఫీసుల్లో అధికారులు త్వరక్క తీవ్ర ఇబ్బందులు పడి తిరుక్కునే పరిస్థితులు ఉన్నాయి.
అక్కడ తిరుమల ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి తిరుమల, అక్కడ అధికారులు ఎప్పుడు కూడా ఐఏపీలు వస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ ప్రోటోకాల్ వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు అద్దెలు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళినా కూడా అధికారులు లేని పరిస్థితుల్లో అంత దూరం పోయి మళ్ళీ ప్రజలు తిరిగి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గూడూరు నియోజకవర్గంలో అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సిలిక, నిమ్మ, ఆక్వా అన్ని సమృద్ధిగా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల గూడూరుని జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా బాగుపడతారు. ఎన్నో కంపెనీలు వస్తాయి. మన యువత కూడా ఉద్యోగాల్లో సుభిక్షంగా జీవిస్తారని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సూళ్ళూరుపేట, వెంకటగిరి, గతంలో రాపూర్ నియోజకవర్గాన్ని, తర్వాత కలువాయి, ఇట్లా సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాన్ని యథాప్రకారంగా మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉండిందో మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం 120 కిలోమీటర్ల దూరం పోవాలి. ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సి చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో 2000 రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈయనంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల ₹1 కూడా లేని పరిస్థితి. ఎఫ్సీ అయిందంటే మేము తిరుపతి పాలేము. దయచేసి మా మనవి ఆలకించి మా మాటలని మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. గూడూరుని జిల్లాగానే చేయండి, గూడూరుని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గూడూరు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరసన సభకు పీడబ్ల్యూడి ఫెడరేషన్ గూడూరు డివిజన్, వికలాంగుల గూడూరు డివిజన్ కోట మండలం అధ్యక్షులు పల్లమెట్టి సుధీర్, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు నల్లత్తూరు చెల్లెమ్మ, వివిధ దివ్యాంగులందరూ హాజరయ్యాము. ఇక్కడికి మేము ఎందుకు హాజరయ్యాము అంటే అందరిలాగా మేము దూర ప్రయాణాలు చేయలేము. నెల్లూరు జిల్లాలో కలిపితే మాకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జిల్లా అధికారుల్ని, కలెక్టర్ కార్యాలయాల్ని పోయి మా యొక్క వినపాలని విన్నవించుకోవడానికి మాకు సులభదాయకంగా ఉంటుంది. ఇప్పుడైతే ₹50 ఛార్జీతో తిరుపతికి వెళ్ళగలుగుతున్నా కానీ ఆ తిరుపతి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ₹250 అవుతూ ఉందండి. అదేవిధంగా ఎస్పీ ఆఫీసుగా ఎక్కడుందో తెలియదు. ఒక ప్రభుత్వ ఆఫీసులు రకరకాలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ మాకు తెలియని పరిస్థితి. అదే నెల్లూరుగానైతే మనకి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. అందువల్ల మేము ఆ తిరుపతిలోకి పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మాకు మయముగా పడుతున్నాం కాబట్టి మేమందరము దీనికి నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఈ అవకాశాన్ని వేదిక మీద ఉన్న ఈరోజు ఈ నిరసన దీక్షలకు కృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సుమారు 15 రోజులుగా గూడూరు నియోజకవర్గంలో అన్నీ వదులుకొని ఒక టీం అక్కడ ఒక జేఏసీగా ఏర్పడి పనిచేస్తూ ఉంది. అన్నీ వదులుకొని అయితే అన్నీ అనుభవిస్తున్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఎవరూ రాలేదు. ఈరోజు కూడా పెద్దలు వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారేమో మాకు ఎలా ఉన్నా మా పనులు మాకు జరిగిపోతాయి అనుకుంటున్నారేమో.
కార్యరూపం ఉధృతం దాలిస్తే మీ పరిస్థితి ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేరని తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. బాధ, ఇబ్బంది అనేది అందరికీ ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థికంగా ఎదిగిపోయి మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు. ఈరోజు మా మల్లి గారు చెప్పినట్టు ఒక రాజకీయ నాయకుడు రాలా, ఒక పెద్ద రైతులు రాలా. దీనికి కారణం ఏంది అంటే మాకు ఎలా అయినా జరుగుతుందనా, లేకపోతే వ్యాపారస్తులతో మీరు ఏమన్నా కుమ్మక్క అయిపోయినారా ఏంది? అసలు ఎందుకని రావడం లేదు మీరు? దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 23వ తేదీ 24వ తేదీ డెడ్ లైన్ ఉంది. 23వ తేదీ గూడూరు నియోజకవర్గం బంద్ ఉంది. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు రోడ్లు మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు గూడూరు జిల్లా చేసేదానికి ఐక్య కార్యాచరణ సమితికి కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని కానీ లేదా గూడూరునే జిల్లా కేంద్రంగా చేయాలని కానీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమము 3వ రోజు దివ్యాంగ సోదరులతో కలిపి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మామూలు మనుషులు శిబిరంలో కూర్చుంటే బాగలేదు, కానీ రాలేనటువంటి దివ్యాంగ సోదరులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారంటే వాళ్ళల్లో వారికి ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలుస్తూ ఉన్నది. మన సోదరుడు ఇప్పుడే తెలియజేశారు. తిరుపతి జిల్లా పూర్తిగా ఇన్ఛార్జీల మయమైపోయింది, నడుస్తూ ఉన్నది. ఏదైనా కార్యక్రమం చేయాలనంటే జిల్లా ఆఫీసులకు ఇవ్వాలంటే అందరూ చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. మనం వెళ్ళాలంటే చిత్తూరుకి వెళ్ళాలని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చినటువంటి కార్యక్రమం. అంతేకాదు తిరుపతి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము. ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారో అధికార గణమంతా వారికి సెక్యూరిటీగా వెళ్ళేటువంటి పరిస్థితి. కలెక్టర్ కానీ, మిగతా పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా వారికి సెక్యూరిటీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి సామాన్య జనం వెళ్ళినప్పుడు కలెక్టర్ అందుబాటులో లేని పరిస్థితి, ఎస్పీ గారు అందుబాటులో లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అదే మనకు గూడూరు కానీ, నెల్లూరు కానీ జిల్లా కేంద్రంగా కానీ ఉన్నట్లయితే ఈ పరిస్థితులు మనకు దాపురించవు. పైగా ఇప్పుడు మనం నెల్లూరులో ఆటో దిగి పలానా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళిపోతాడు. అదే మన తిరుపతిలో దిగి ఒకళ్ళమాత టెంపుల్కి వెళ్ళాలంటే నేరుగా వెళ్తాడు. కపిల తీర్థ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే నేరుగా వెళ్తాడు. లేదా అలివేలు మంగాపురం వెళ్ళాలంటే. పేదరికంతో విద్యకు దూరం కాకూడదని సమాజంలో ఉన్న నా వంతు బాధ్యతగా అనేక మంది పేదవారికి పోలీస్ కోచింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, వారిలో 12 మందికి పోలీసు ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని సీఏ వెంకటరమణ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో సీఏ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ను నూతనంగా పోలీసు ఉద్యోగాలు వచ్చిన వారు ఘనంగా సన్మానించారు. సీఏ వెంకటరమణ మాట్లాడుతూ చిన్నతనం నుండి పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, నాలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదని, పోలీసు ఉద్యోగానికి ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఉచితంగా భోజనం వసతి కల్పించామని తెలిపారు. చాలా మంది అడిగాను ఉన్నప్పుడు మీరు అట్లా మీరు ఎట్లా గబ్బర్ సింగ్ సార్ అది సార్ ఇది సార్ అంటారు. తీరంగా నేను వచ్చినప్పుడు గుర్తే అవునా సార్ ఫోన్ పెడుతున్నామంట, కానీ నేను పెంచలేదు. అలాగే మీరు ఆయన కారులో తీసుకుని వెళ్ళిపోయి క్యాంపస్ అని చెప్పారు. అందుకు నేను పిల్లలందరూ తరపున Center, Adishankar Nellore campus became training center for 150 members who applied for constable positions as training. అన్ని నెలలు అక్కడ నుంచి అందులో ఎలాంటి ఎవరు కూడా బయట నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. విత్ హిస్ ఓన్ మనీ ఆదిశంకర ఈజ్ గివెన్ ప్లాట్ఫామ్. అంటే మనం ఉండడానికి వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ, పవర్, వాటర్ సప్లై మాత్రం ఇచ్చాము. మిగిలినంతా కూడా ఫుడ్, ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బై అవర్ వెంకటరమణ గారు. ఎందుకంటే సొసైటీ ఆయన ఈజ్ హ్యావింగ్ అంబిషన్ టు మేక్ మోర్ పీపుల్ టు బి గెట్ ఇన్ టు ద బెనిఫిటెడ్ లిస్ట్. ఎక్కువ మంది సొసైటీలో జాబ్లెస్గా ఉండే వాళ్ళందరూ కూడా ఉద్యోగం తెప్పించాలనే ఒకే ఒక మంచి ఆలోచన తప్పితే బిహైండ్ దిస్ జర్నీ నో అదర్ ఇంటెన్షన్. లేదా మీకు ఏదైనా వేరే లాభాలు వచ్చాయండి? ఏం లేదు. హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్. అండ్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ టు అవర్ చైర్మన్ వంకి పెంచలే గారు. అండ్ యూస్ టు ఇన్వైట్ మెనీ టైమ్స్ టు ఆదిశంకర ఆల్సో.
because of his relationship. అంటే మన రాజశేఖరతో ఆయనకున్న ఆ రిలేషన్తో చైర్మన్ గారిని అడగడం, ఇమీడియట్లీ చైర్మన్ యాక్సెప్టెడ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీ. అంటే యాక్చువల్లీ వేరే కాకుండా నేను చెప్పాము, మా నెల్లూరు క్యాంపస్ అంతా ఉంది, మీ ఇష్టం, యూ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ. నేను ఇనాగ్రేషన్ కూడా అటెండ్ అయ్యాను. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 150 మంది గ్రౌండ్లో, అందరు పెరేడ్ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ కూడా. సో బేసికలీ దిస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ పొజిషన్స్కి ఒక టెస్ట్తో కూడా వాట్ ఎగ్జాక్ట్లీ దే ఎక్స్పెక్ట్, ఫిట్నెస్ టెస్ట్ దే హ్యావ్ టు క్వాలిఫై. ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి ఎవరు కూడా జాబ్ రాలేదు. కాబట్టి రియల్లీ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టు అవర్ రమణ గారు ఫర్ హిస్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ టు మేక్ మోర్ పీపుల్ టు గెట్ జాబ్స్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 5 కుటుంబాలకు ఫల సరుకులు, కూరగాయలను సంస్థ ప్రతినిధులు పారా హేమంత్ కుమార్ శర్మ, అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు, దీవి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీరామ్. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి, కీర్తిశేషురాలు చిట్టమూరు రుక్మిణమ్మ గారుల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు ఈరోజు 5 బ్రాహ్మణ కుటుంబాలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలను అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. వాకాడు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడబోతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చిట్టమూరు రుక్మిణమ్మ, కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఈరోజు 3 పేద బ్రాహ్మణ కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటువంటి పలసరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దానం చేసినటువంటి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆ సీతారామచంద్రుడు ఆయురారోగ్యాలు ఇష్టి అష్టైశ్వర్యాలు కలుగు చేయగట్టుగా ఆశ్రయించిన ప్రార్థన. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో సుజాత అమ్మ అనే మహిళ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. పలు వస్తువులు కాలిపోయాయి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో సుజాతమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారు బయటికి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే పలు వస్తువులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటిలో అనేక వస్తువులు కాలిపోవడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని, అందరూ పాల్గొని ఎనర్జీని పెంచుకోవాలని గూడూరు శ్రీ రామచంద్ర మిషన్ మెడిటేషన్ ట్రైనర్ నరేష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ రామచంద్ర మిషన్ మెడిటేషన్ కార్యాలయంలో ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. మెడిటేషన్ ట్రైనర్ నరేష్ మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల నుండి అరగంట పాటు ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు.
గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం అలాగే శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం లోకజనన్యై నమః ఓం లీలామానుషరూపిణ్యై నమః ఓం బ్రహ్మజ్ఞాయై నమః ఓం అనుగ్రహాయై నమః ఓం మాయాయై నమః ఓం సత్యా ఓం లక్ష్మీపతి సత్యై నమః ఓం శ్యామాయై నమః శివాయ నమః ఓం వీరకేతనీరసాదినాయ నమః ఓం సుభద్రాయ నమః ఓం సర్వసంభావశక్తికాయ నమః ఓం ఆనంద సాగర మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలను నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన చింతలమణి చెన్నమ్మ కుమారుడు సుధీర్ మీనా దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిదానంగా సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ముస్లిం మహిళ పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని గూడూరు మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ ఇన్సాఫ్ సమితి మరియు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారని, దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు పలు ప్రజా సంఘాల నాయకులు, పట్టణ ముస్లింలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు ఆ యొక్క బహిరంగ ప్రదేశంలో ఒక సభా వేదిక పైన సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన చేసినటువంటి ఆ యొక్క విక్రీ చేష్టలు సమాజం సిగ్గుపడేలాగా ఉన్నాయి. ఎందుకనంటే హిజాబ్ అనేది ఆ మతం యొక్క గౌరవము, మహిళ యొక్క గౌరవం. ఎందుకంటే సమాజంలో చక్కగా బట్టలు వేసుకోమని సాంప్రదాయాలు చెప్తూ ఉంటే ఈ యొక్క పనికి మాలినటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి ఆ ఉన్న బట్టలను తీసే ప్రయత్నం చేయడం అనేది ఈ దుర్మార్గమైన చర్యగా దీన్ని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంని నడిపించి చట్టసభల్లో పంపించి ఒక మంచి పాలనాపరమైన విషయాలు తీసుకెళ్లాల్సి తలదించుకునే విధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరించారు. ముస్లింల సాంప్రదాయమైన హిజాబ్ను సంవాద్ అనే కార్యక్రమంలో ఆ రాష్ట్రంలో నూతనంగా డాక్టర్లుగా ఎంపికైన వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఒక మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనే మహిళా డాక్టరు నియామక పత్రం అందుకునే సమయంలో హిజాబ్ ధరించుకున్నందున విచక్షణారహితంగా, అవమానకరంగా ఆయన నుస్రత్ పర్వీన్ అనే మహిళా డాక్టరు హిజాబ్ని లాగే ప్రయత్నం చేశారు. ఆ సమావేశంలో ఆ సభలో ఉన్న వారంతా, ఆసీనులై ఉన్నవారు కూడా దీన్ని ఖండించకపోగా అందరూ నవ్వుకోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. దీన్ని ఖండిస్తూ భారతదేశంలో మతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరి మతంకి ఆ సాంప్రదాయాల ప్రకారం నడుచుకుంటానే ఇన్ని సంవత్సరాలుగా మనం వస్తున్నాం. మనకున్న ప్రజాస్వామ్యం, మనకున్న అన్నిటినీ మించిన మంచి లౌకిక ప్రజాస్వామ్యంతో మనం అంతా కూడా ఈ భారతదేశంలో నివసిస్తూ ఉన్నాం. అయితే బీహార్లో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళా మొన్నటిదా లాస్ట్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ అభిప్రాయాలన్నీ, బీజేపీకి సంబంధించినటువంటి వాతావరణం అంతా ఈయనలోనే ఇమిడ్చుకున్నట్టు ఉన్న పరిస్థితి గమనిస్తుంటే అదే అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఈరోజు బీజేపీ వాళ్ళకి ముస్లింలని ఏ విధంగా అణచాలన్నా నమస్కారాలు. చాలా విషాదకరమైన ఇన్సిడెంట్ జరిగింది. మన సోదరులు లీడర్స్ నాయకులు అంతా చెప్పారు. ఒక 2 రోజుల ముందు బీహార్లో ఆయుష్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, హిజాబ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకుంటా ఉంది. ఆ టైంలో ఆయన నితీష్ కుమార్ గారు ఇదే కొత్త ఏం కాదు, మీడియా కథనాల ప్రకారం, మనకు వచ్చే సోర్సెస్ ప్రకారం చాలాసార్లు ఈ విధంగా చేస్తున్నాడు. స్టేజెస్ మీద కానీ, పక్కనే మన బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌదరి పక్కనే ఉన్నాడు. బీజేపీ లీడర్ డిప్యూటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం పాల్గొని ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరును జిల్లా చేయాలి, జేఏసీ మద్దతుగా కోటల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ. మల్లాం గ్రామంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీ అయ్యప్ప స్వామివారి 24వ జ్యోతి మహోత్సవం. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన ప్రాంగణం.
చిట్టమూరులో మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సూచించిన అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.